హలో అండి, అందరికీ లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. ప్రస్తుతానికైతే ఇండియా ట్రిప్లో ఉన్నాను. మీలో ఎంతమందికి చిన్న తిరుపతి అంటే తెలుసు? అవును, కరెక్ట్గానే విన్నారు. మనకి పెద్ద తిరుపతి తిరుమల తిరుపతిలో ఎలా ఉందో సేమ్ అలాగా చిన్న తిరుపతి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. విజయవాడ నుంచి ఇది ఒక 2.5 hours to 3 hours ట్రావెల్ పట్టిద్ది. ఇలాగా దారిలో అనమాట. ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ బాగా చేస్తారని ఎవరో చెప్తే ఆగి ఒక కప్పు తాగి జర్నీ అయితే చకచకా స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ గుడి ఇక్కడ త్రేతాయుగం నుంచి ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ద్వారకా ముని అని ఒక ముని స్వామివారు వెలవటం కోసం ఘోర తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చిన స్వామివారు కనిపించి నీకు ఏ కోరిక కావాలో కోరుకో అంటే మీరు ఇక్కడ వెలవాలి అని చెప్పి ఆయన కోరుకున్నారట. ఆయన వెలిశారు. ఎందుకంటే ద్వారకా ముని కొన్ని సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆయన పుట్టల్లో ఉన్నారట. సో ఆ స్వామివారు కూడా ఆయన కోసం పుట్టల్లో వెలిచారనమాట. మీరు కనుక చూస్తే ఇది ముఖద్వారం అనమాట. ద్వారకా తిరుమలకి ఇది కొత్తగానే కట్టారు. స్వామివారు అలాగ పుట్టలోనే ఉండటం వల్ల స్వామివారు సగమే కనిపించి, ఎందుకంటే ద్వారకా ముని అలా పుట్టలోనే ఉన్నారు కాబట్టి స్వామివారు కూడా అలాగే వెలిచారంట. స్వామివారి కింద భాగం ఎవ్వరికీ కనిపించేది కాదంట. సో ఆయన పాదాలని పూజించే అవకాశం లేక ప్రజలు వచ్చిన వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి కనుకరించి మీరు కావాలంటే ఇంకొక విగ్రహం తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్ఠించుకోండి అని చెప్పారట. అందుకని ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్టు కింద వెలిసిన స్వామివారేమో స్వయంభూ, పైన వెలిసిన స్వామివారినేమో పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చారు. అందుకని ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అంటారు. ద్వారకాముని తపస్సు చేసి వెళ్ళడం వల్ల ద్వారకా తిరుమల అంటారు. ఇక్కడ వీడియో చూసినట్టు మనం ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ గరుకుమంత స్వామి ఉంటారనమాట. మనం రైట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్తుంటే ఇది వచ్చి ఓల్డ్ ద్వారం అనమాట. నా చిన్నప్పటి నుంచి ఈ ద్వారం ఉండేది. ఫస్ట్లో చూపించాను, అది కొత్త ద్వారం. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే అది పాదాల మీద నడిచే వాళ్ళకి అనమాట, కొండ ఎక్కే వాళ్ళకి. అక్కడ ఒక మండపం ఉంటుంది. అక్కడి నుంచి మెట్లెక్కి గుళ్ళోకి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ కొండ ఎక్కే దారిలో ఇలాగ కొబ్బరికాయలు అన్నీ పెట్టి ఉంటాయి. 50 రూపీస్ తీసుకుంటారనమాట పార్కింగ్కి. కొండ మీద చాలా విస్తారంగా, చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. నా చిన్నప్పటికీ ఇప్పటికే ఫుల్గా కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి ఉంటాయన్నమాట. నేను వెళ్ళిన రోజు సాటర్డే చాలా బిజీగా ఉండటం వల్ల కొంచెం దూరంగా పార్క్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ చెట్ల నుంచే లిప్స్టిక్ చేస్తారండోయ్. నాకైతే 3 కత్తులు మొక్కుందనమాట. అందుకని కేశవఖండవాలయంకి వెళ్తున్నాము. మీరు పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కు చిన్న తిరుపతిలో అయినా తీర్చుకోవచ్చు, కానీ చిన్న తిరుపతిలో కొనుక్కున్న మొక్కు చిన్న తిరుపతిలో మాత్రమే తీర్చుకోవాలి. ఎందుకంటే చిన్న స్వామి కదా, ఆయనకి కొంచెం కోపం అంటారు. మీరు పెద్ద తిరుపతి వెళ్ళలేకపోయినా సరే దూరం కదా, అందుకని ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకోవచ్చు. ఇక్కడ పెద్ద తిరుపతిలో మెట్లెక్కేటప్పుడు రాళ్ళు పెడతారే, ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్లు ఇల్లు కడతారని, అలా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇది కేశఖండవాలయం అనమాట. 25 రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడ మనం 3 కత్తులు కానీ గుండు చేయించుకునే వాళ్ళు చేయించుకొని లోపల స్నానం చేసి బయటకు రావచ్చు. నేను నా ముక్కుని ఇలా తీర్చేసుకున్నాను అనమాట. కారు బైక్ పార్కింగ్ పెడితే కనుక వెనక్కి నడుచుకొని రావాలి. లేదంటే మనం కొండ మీద ఎక్కగానే ఫస్ట్ కేశఖండవాలయమే ఉంటదన్నమాట. నేనేమో వెంకటేశ్వర స్వామి నామాలు చాలా ఇష్టపడి పెట్టించుకున్నాను. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? బ్రహ్మోత్సవాలు 2 సార్లు జరుగుతాయి. ఎందుకంటే చిన్న స్వామి వైశాఖ మాసంలో వెలిచారు, అప్పుడు ఒకసారి పెద్ద స్వామిని ప్రతిష్ఠించిందేమో ఆశ్వయుజ మాసంలో. సో ఈ 2 సార్లు ఇక్కడ 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అనమాట. ఇక్కడ స్వామివారి ఇంకొక సగభాగం పుట్టలోనే ఉండటం వల్ల ఇక్కడ అభిషేకాలు లాంటివి అస్సలు చేయరనమాట. స్వామివారికి చేయరు కాబట్టి అమ్మవారి విగ్రహాలకు కూడా ఇక్కడ అభిషేకం అనేది జరగదు. మన స్వయంభూగా వెలిసిన ఏ గుళ్ళో అయినా సరే ఫోన్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు, వీడియో రికార్డ్ చేయనివ్వరు. నాకు రీజన్ ఎంతో కూడా తెలియదు, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇలా ఎంటర్ అవ్వగానే దర్శనానికి ఫ్రీ దర్శనం ఒకటి, 100 రూపాయల టికెట్ ఒకటి, 200 రూపాయల టికెట్ ఉంటుంది. దర్శనానికి వెళ్తూనే టికెట్ మనం తీసేసుకోవచ్చు అనమాట. ఫోన్ కి కౌంటర్స్, చెప్పులు, లేదంటే మనం ఏమైనా వస్తువులు బ్యాగ్ తెచ్చినవి, బట్టలు ఏమైనా ఉంటే అన్నిటి కౌంటర్స్ ఉంటే అక్కడే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా వెలిచారనమాట. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ విశిష్టమైనది. ఎప్పుడే మూల విరాట్ వచ్చి తూర్పు ముఖంగానే వెలుస్తారు, కానీ ద్వారకాముని ఉత్తరంలో తపస్సు చేయడం వల్ల స్వామి కనిపించినప్పుడు ఇలా దక్షిణముఖంగా కనిపించి అలాగే వెళ్చారనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ విశిష్టది. ఇక్కడ ఇలా ఏనుగు, ఆవులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్వామివారి సేవ కోసం ఉపయోగిస్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఈ గుడితో స్పెషల్ రిలేషన్షిప్ ఉందన్నమాట. ఎప్పుడు ఇండియా వచ్చినా సరే, లేదంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఈ గుడికి వచ్చే అలవాటు అయితే నాకు చాలా ఉంది. అందుకని నాకు ఈ గుడితో స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మీలో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి. చాలామంది చిన్న తిరుపతి స్వామి గురించి చెప్తారు. అలాంటిది ఇంకొకటి ఏంటంటే, మన హిందూ ధర్మంలో ఏ గుడికి వచ్చినా సరే మనం ఒకరికి సాక్ష్యం చెప్పాలన్నమాట. ఈ గుడికి వచ్చి మనం వెళ్ళాము అని చెప్పి. ఇక్కడ తోటలు ఎక్కువ కాబట్టి ఇలా పప్పర్ పనసకాయలు, లెమన్స్ ఇలా బయట అమ్ముతూ ఉంటారు. ఇది కుంకుళ్ళమ్మ తల్లి దేవాలయం అనమాట. ఈ అమ్మవారు కుంకుళ్ళు, అదే మనం జుట్టుకి కుంకుడుకాయ యూజ్ చేస్తాం చూడండి, ఆ చెట్టులో వెలిసారనమాట. ఈ వేడిని వెంకటేశ్వర స్వామి చెల్లిగా కొలుస్తారు. అందుకే చిన్న తిరుపతి ఎవరు వెళ్ళినా సరే రిటర్న్ వచ్చినప్పుడు ఆ
ఆగి అమ్మవారి దర్శనం చేసుకొని నేను చిన్న తిరుపతి వచ్చానని సాక్ష్యం చెప్తారనమాట. ఇది హిందూ ధర్మంలో ఉంది. ఏ గుడికి వెళ్ళినా సరే ఒక దేవుడు ఉంటారు, మనం ఆయనకి సాక్ష్యం చెప్పాలి. అలాగే క్షేత్రపాలకులు కూడా ఉంటారు. ఇలాగా బయట టిఫిన్ చేసామన్నమాట. నాకు ఇలా టిఫిన్ బయట చేయడం అంటే చాలా ఇష్టం. రోడ్డు మీద చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ బ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. అది ఇంకొక బ్లాగ్లో చూద్దాం, సరేనా? సబ్స్క్రైబ్.